మిగిలినవి లేవు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ అనే పేరుతో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది మోడీ వచ్చాక. ఆయుష్, ఆయుర్వేద, యునాని, యోగా, సిద్ధ, తర్వాత హోమియో, మొత్తం 7 రకాల వైద్య విధానాల్ని, ప్రత్యామ్నాయ వైద్య విధానాలు, ఆల్టర్నేటివ్ మెడిసిన్ పేరుతో ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఇందులో ఏది కూడా ప్రయోగాలకు నిలబడేది కాదు. కనుక అటువంటి వైద్య విధానాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అసలైన అల్లోపతిని వాళ్ళకేమో తయారు చేయడానికి పర్మిషన్స్ ఇస్తుంది, వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తుంది డబ్బులు. కానీ ఈ వైద్య విధానాలను అమలుపరిచే వాళ్ళ దగ్గర డబ్బులు ట్యాక్సులు కలెక్ట్ చేయదు. సో అటువంటి వైద్య విధానాలు కావాలి. మన పరంపరగా వస్తున్న వైద్య విధానాలు, మన భారతీయ వైద్య విధానాలు అన్నట్టుగా ఆయుర్వేదాన్ని వీటిని ప్రమోట్ చేస్తూ ఉంది. ఆఖరికి మంత్ర వైద్యం కూడా వచ్చింది ఈ మధ్య, మంత్ర వైద్యం. కనుక ఇటువంటి వాటిని నమ్మటం అనేటువంటిది మనకి సరైన యుక్తియుక్తం కాదు, అంటే సరైన పద్ధతి కాదు. మనకి ప్రతిదానికి రుజువులు అడిగేటువంటి వాళ్ళం మనం. నువ్వు ఈ విధంగా చెప్తున్నావు అంటే దానికి రుజువు ఏమిటి? దేవుడు ఉన్నాడు అంటున్నావు, రుజువు ఏమిటి? మంత్రాలు ఉన్నాయి అంటున్నావు, రుజువు చూపించు. చేతబడి ఉందంటున్నావు, బాణమతి ఉందంటున్నావు, చెయ్యి, నా మీద చెయ్యి, రుజువు చెయ్యి అని మనం ప్రశ్నించేవాడు. ఈ ప్రశ్నించే ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీటిని కూడా ప్రశ్నించాలి. ఎందుకు ఈ వైద్య విధానాలు పని చెయ్యవు అని ఆ వైద్యులను అడగాలి. కానీ అది చెయ్యరు. ఎవరో పెద్దవాళ్ళు చెప్తేనో లేదా పక్కవాళ్ళు చెప్తేనో, తనకు నమ్మకస్తులైన వాడు చెప్తేనో అవి నిజమే కాబోలనుకుంటారు. ఇలాంటి చేదస్థానం ఉండటం వల్ల మనం ఆరోగ్య విషయంలో చాలా ఫెయిల్ అవుతున్నాం. మన వాళ్ళు చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. నా మిత్రుడు సారయ్య గారికి, వేదిక మీద మిత్రులకి, సమావేశానికి వచ్చిన అందరికి జైన్ సార్. మిత్రులారా, దామోదర్ గారు 2 వారాల క్రితం హైదరాబాద్ లో మాలాంటి మిత్ర బృందాన్ని వదిలేసి వెళ్లిపోయారు. అది ఆ రోజు నుంచి గుర్తుకొస్తూనే ఉన్నారు మాకు. మేము ఏ సమావేశాలు పెట్టినా ఆయన ప్రస్తావన తీసుకొచ్చుకుంటున్నాం మా సంఘంలో. ఎందుకంటే మాకు చాలా తక్కువ కాలం క్రితం పరిచయం అయ్యాడు, ఎక్కువ ప్రభావం చూపించారు. 2017 సంవత్సరంలో పరిచయం అయ్యాడు నాకు ప్రత్యేకంగా. అంత వయసులో కూడా 70 ఏళ్లు దాటిన వయసు. ఆయన చనిపోయే టైంకి 78 నిండింది, 79 వచ్చింది ఆయనకి. అంటే 70 ఏళ్లు దాటిన వయసులో కూడా ఆయన నన్ను, మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చారు. అంత ఆసక్తి ఆయన. విశాలాంధ్ర పబ్లికేషన్స్ మన షాప్ లోకి వెళ్ళి, హ్యాబిట్స్ దగ్గర ఉన్న షాప్ లోకి వెళ్ళి పుస్తకాలు కొనుక్కుంటూ, నేను రాసిన పుస్తకం అక్కడ కనపడితే అది చూసి ఈయన అడ్రస్ చెప్పగలరా అని వాళ్ళని అడిగితే వాళ్ళు నా ఫోన్ నంబర్ ఇస్తే ఆ ఫోన్ నంబర్ ఆధారంగా చేసుకుని నాకు ఫోన్ చేసుకుంటూ వచ్చారు నా దగ్గర. అప్పటి వరకు కూడా హైదరాబాద్ లో నాకు ఎక్కువ మంది ఎవరు తెలియదండి, మీ దగ్గరికి మొట్టమొదటి వచ్చానంట, నాకు మీ ఇన్ఫర్మేషన్ విశాలాంధ్ర వాళ్ళు ఇచ్చారు అని వచ్చి 2-3 గంటలు కూర్చొని మా ఇంట్లో చాలా విషయాలు ప్రశ్నించుకున్నాం. ఆ తర్వాత తన అభిరుచులు, ఇట్లా గ్రంథాలయాలు అంటే స్కూల్స్ కి, లైబ్రరీస్ కి బుక్స్ సరఫరా చేసి ఆ బుక్స్ ని పిల్లలతో చదివించి అందులో నుంచి కనీసం సమాజానికి ఉపయోగపడే ఒక 5-6 మంది అయినా ఒక స్కూల్ నుంచి వస్తారేమో అనే ఆశతో ఆయన విశాలాంధ్రకి వెళ్లి, ప్రజాశక్తి బుక్ హౌస్లకు వెళ్లి పుస్తకాలు కొనుక్కొని స్వయంగా నిజామాబాద్ జిల్లా దగ్గర నుండి మొదలుపెట్టి అనేక లైబ్రరీస్ కి తిరిగి, స్కూల్స్ కి తిరిగి ఆయన దాదాపు 300 స్కూల్స్ తిరిగాడు ఆయన. నిజామాబాద్ జిల్లాలో అయితే దాదాపు ప్రతి స్కూల్ తిరిగాడు, హై స్కూల్ కానీ ఎలిమెంటరీ స్కూల్ కానీ. అక్కడికి వెళ్ళి, అయ్యా ఈ పుస్తకాలు మీ లైబ్రరీలో ఉంచండి, పిల్లల్ని చదివించండి అని చెప్పి ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ పుస్తకాలు కొనుక్కునేటప్పుడు అప్పుడు నా పుస్తకం కనపడింది. ఎవరు ఎక్కడుంటారు ఏంటి అని కనుక్కొని అప్పుడు ఇంకా నా పేరు జేఎన్ దామోదర్ అండి అన్నాను. జేఎన్ దామోదర్ అంటే ఏంటి అన్నాను. జేఎన్ అంటే ఫుల్ నేమ్ చెప్పండి అన్నాను. జిజిబాయి నారాయణ స్వామి దామోదర్ అన్నాడు. ఇదేంటంటే విచిత్రంగా ఉంది, మీరు తెలుగు వారే కదా అన్న. జిజిబాయి అంటే మనకి మహారాష్ట్ర, శివాజీ తల్లి అని. అంటే అయ్యో నేను తెలుగు వాడినండి, మా తాతల తండ్రి కృష్ణా జిల్లా నుంచి చెన్నై, మద్రాసు వెళ్ళారు. ఆ కృష్ణా జిల్లాలో మా తాతగారి ఇంటి పేరు తాతినేని వెంకటనారాయణ అది చెప్పాడు. ఆయన అక్కడి నుంచి చెన్నై వెళ్ళారండి, అక్కడ వ్యవసాయం చేశారు అరకోణంలో. అక్కడ వ్యవసాయం చేసి అక్కడే సెటిల్ అయిపోయారు అని తన కథ అంతా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఇంకోసారి వచ్చారు. మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఇదే ప్రస్తావన. ఆ టైంలో నేను బుక్స్ సర్దుకుంటున్నా నా ఇంట్లో. అందులో మల్లాది సుబ్బమ్మ గారు డొనేట్ చేసిన బుక్స్ నా దగ్గర ఉన్నాయి. ఆమె చనిపోతూ తన పుస్తకాలన్నీ కూడా లైబ్రరీస్ కి డొనేట్ చేయమని చెప్తే వాళ్ళ పిల్లలు నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే నేను రంగారెడ్డి జిల్లా, ఖమ్మం జిల్లా అండ్ హైదరాబాద్ జిల్లా, ఈ 3 జిల్లాలకి నేను లైబ్రరీస్ పంపించాను. వాటికి చాలా పుస్తకాలు, దాదాపు ఒక 4-5 వేల. సో ఆ టైంలో ఉంటే వచ్చారు, కూర్చున్నారు, చూశారు, ఆ బుక్స్ చూశారు. మల్లాది సుబ్బమ్మ అంటే ఎవరండి అన్నాడు. చెప్పాను. ఆ బుక్స్ కొన్ని నాకు ఇస్తారా అన్నాడు. ఒక సెట్ తీసుకున్నాను.
అందులో పాతివ్రత్యం నుండి ఫెమినిజం దాకా ఆమె జీవిత చరిత్ర రాసుకున్న పుస్తకం. అట్లాగే రామ్మూర్తి గారు ఆమె భర్త రామ్మూర్తి గారు రాసుకున్నటువంటి 7 పొదులు అనే పుస్తకం. ఆ 2 చదివారు, తీసుకెళ్ళి ఫోన్ చేశారు. నిజంగా ఎంత ఇన్స్పిరేషన్ అండి ఆమె సమాజానికి. ఎటువంటి చాదస్తపు ఫ్యామిలీలో నుంచి వచ్చింది. ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో, ఒక చాదస్తపు కుటుంబంలో, ఆచారాలు మడులు ఉన్నటువంటి ఆ కుటుంబంలో పుట్టి వాటన్నిటినీ వదిలేసి చివరికి క్యాస్ట్లెస్ మూమెంట్ లోకి వచ్చి అక్కడ కులాంతర మతాంతర వివాహాలు జరిపించి తన పిల్లలకు కూడా వాటిని జరిపించి ఎంత ఆదర్శంగా నేను తెలిచారండి ఈమె. చెప్పి నాతో ఒక అరగంట 30 గంట ఫోన్లో మాట్లాడి అదొక ఇన్స్పిరేషన్ గా ఉంది నాకు. ఇక అక్కడి నుంచి మాకు బాగా భావ బంధుత్వం అనేటువంటిది ఏర్పడింది. పెరియార్ గురించి చాలా ఆయన ఎప్పుడు డిస్కస్ చేసేవాడు. ఎవరు వచ్చినా వాళ్ళ ఇంటికి. అలాగే ఆయన ఎక్కడికి వెళ్ళినా పెరియార్ గురించి చెప్పకుండా ఉంటాడు. ఆయనకు అంత అభిమానం. అది కూడా 1980 తర్వాతనే పెరియార్ గురించి ఆయనకు తెలుసు. అది విచిత్రం చూడండి. చెన్నై దగ్గర అరకోణంలో వాళ్ళు ఉంటారు. పెరియార్ గురించి ఎవరెవరో చెప్పుకుంటుంటే వినేవాడే తప్ప అసలు ఆయన గురించి తెలుసుకోవటం 1980 తర్వాత. ఆ తర్వాత పెరియార్ క్రీడలకి వెళ్ళటం, అక్కడ అందరూ పరిచయం కావటం, ఆ పెరియార్ జీవిత చరిత్ర చదవటం, తెలుసుకోవటం, అతని మీద అభిమానం పెంచుకోవటం, అట్లా మొదలైంది పెరియార్ మీద అభిమానం. అందుకని ఆయన మా అందరికి పరిచయం అయిన తర్వాత పెరియార్ గురించి, ఆ పెరియార్ లిటరేచర్ తెలుగు వాళ్ళకి సరిగ్గా అందటం లేదు. ఇప్పటికీ పక్క రాష్ట్రం అయి ఉండి కూడా ఆంధ్రాలో గాని తెలంగాణలో గాని పెరియార్ గురించి తెలిసింది చాలా తక్కువ అని ఆయన అనుకుని పెరియార్ జీవిత చరిత్రలని పరిచయం చేయాలని చెప్పి ఆయన అదొక ఉద్యమంగా, ఆయన చేతనైన ఉద్యమంగా ఆ వయసులో తీసుకొని అప్పటి నుంచి ఈ పెరియార్ రచనలు పబ్లిష్ చేయడం మొదలుపెట్టాడు. తమిళనాడులో ఆయన మంజయ్ వసంతన్, సారన్న చెప్పాడు, మంజయ్ వసంతన్ రాసిన పుస్తకం ఇవర్తన్ పెరియార్ అంటారు దాన్ని తమిళంలో. అంటే ఇతడే పెరియార్ అని. దాన్ని ఇంగ్లీష్ లోకి దామోదర్ గారి దిస్ ఈజ్ పెరియార్ అనే పేరుతో ట్రాన్స్లేట్ చేసి, దాని గురించి సార్ ట్రాన్స్లేట్ చేసి నేను తెలుగులోకి మార్చగలరా అని నన్ను అడిగాడు ఫస్ట్. లేదంటే నాకు అంత టైం ఉండలేదు, నేను మార్చలేదు, అందులో పత్రిక చూసుకోవాలి, నేను చాలా బిజీగా ఉంటున్నాను అని చెప్తే అప్పుడు మురళీధర్ గారి దగ్గరికి ఆ ఛాన్స్ వచ్చింది. వారిని అడిగారు, వారు చేశారు. బ్రహ్మాండంగా పబ్లిష్ అయింది. దాదాపు 5-6 వేల కాపీలు అవి సేల్ అయ్యి. ఆ రకంగా ఆ పెరియార్ పుస్తకం ఇంగ్లీష్ లో పబ్లిష్ అయింది, తెలుగులో పబ్లిష్ అయింది. ఇంగ్లీష్ లో పబ్లిష్ చేసింది కేరళ వాళ్ళు. కేరళ వాళ్ళు నా మిత్రుడు లాల్ సలాం అని ఉన్నాడు అక్కడ. ఆయన మైత్రి పబ్లికేషన్స్ అని నడుపుతున్నాడు కేరళలో. ఆయన తీసుకెళ్లిపోయాడు, నేను పబ్లిష్ చేస్తాను. సో అక్కడ పబ్లిష్ అయింది, తెలుగులో ఇక్కడ అయింది. తర్వాత ఆయనకి తృప్తి లేదు, అదొక శ్రీశ్రీ అన్నట్టుగా కవిత్వం ఒక తీరని దాహం. కాబట్టి అట్లాగే ఈయన కూడా పెరియార్ ప్రచారం అనేది ఒక తీరని దాహం ఎప్పుడు ఉంటానే ఉంటది. ఏం చేయాలి ఇక నా దగ్గరికి నన్ను ఫోన్ లో సంప్రదించి, సార్ మీరు ఎట్లయినా నాకు హెల్ప్ చేయాలి ఈ విషయంలో, ఇతర భాషల్లో కూడా మనం పెరియార్ని తీసుకెళ్ళాలి, ఇతర భాషల్లోకి మనం ఈ ప్రచారం చేయాలి సార్. డీకే వాళ్ళు ఉన్నారు కానీ తమిళనాడులో, వాళ్ళకి నేను పర్సనల్ గా కూడా మాట్లాడాను వీరమణి గారితో. అయ్యా, భారతదేశం అంతటా పెరియార్ ఎన్ని భాషలు ఉన్నాయి, అన్ని భాషల్లోకి పెరియార్ జీవిత చరిత్రని పబ్లిష్ చేయండి అని నేను అడిగితే ఎవ్వరు చలనం లేదండి, అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు ఆ విషయాన్ని, మనమన్నా చేద్దామండి అన్నాడు. సరే చేద్దామన్నా, నా హెల్ప్ ఏం కావాలో చెప్పండి అన్నా. ఇతర భాషల్లోకి మనం మార్చాలి, ఎలా అని అడిగారు. సరే సార్, ఫస్ట్ కన్నడలోకి మారుద్దాము. కన్నడలో నా పుస్తకాలను ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కస్తూరి అని, మన కన్నడలో మన బెంగళూరు పక్కనే ఆమె ఉంటారు, కస్తూరి అని. ఆమె మార్చారు, నా బుక్స్ అన్ని కూడా కన్నడలోకి మార్చారు ఆమె. నేను ఆమెతో మాట్లాడతాను అన్నా. సరే మాట్లాడమన్నా. మాట్లాడాను, ఆమె ఒప్పుకున్నారు. ఆమె పక్క బ్రాహ్మణులు, చాదస్తురాలు. అయితే నా బుక్స్ మార్చింది. ఆ బుక్స్ మార్చే ముందే మరి మీ భావజాలానికి ఇది ఇబ్బందిగా ఉంటుందేమో అని కూడా నేను చెప్పాను. చెప్తే ఆమె ఒకటే చెప్పింది, సార్ ట్రాన్స్లేషన్ అనేది నా ప్రొఫెషన్, నా వృత్తి. వృత్తికి ఎప్పుడు నేను అన్యాయం చేయను. ఇక భావాలంటారా, మా తల్లిదండ్రులు నన్ను అందించిన భావాలని, కాబట్టి మీ మ్యాటర్ ఏమి చేంజ్ అవ్వదు. మీకు కన్నడ మిత్రులు అంటే వాళ్ళతో చదివించుకోండి, దాన్ని ఏమి చేంజ్ అవ్వదు, అది మాత్రం నేను హామీ ఇస్తున్నాను. ఆ రకంగా కన్నడలోకి ఆమె తీసుకున్నారు. ఆమె డబ్బులు తీసుకోలేదు, ట్రాన్స్లేషన్ చేశారు. విచిత్రం అది. అయితే పెరియార్ గురించి నేనే మొదటిసారి చదివి బుక్ ద్వారా తెలుసుకున్నానండి అంటున్నారు. అయితే తర్వాత ఏమైంది, దామోదర్ గారికి తెలిసింది. అమ్మా నీకు ఏమి ఇవ్వమంటావు డబ్బులు అని అడిగాడట ఫోన్ లో. ఆమె నాకు ఫోన్ చేసింది, సార్ ఏంటి సార్ డబ్బులు అంటున్నారేంటి, మీరు ఎప్పుడన్నా నాకు ₹1 ఇచ్చారా అంది. అంటే కాదమ్మా, ఆయనకి పెరియార్ కన్నడంలోకి వస్తున్నాడని ఒక ఆనందం, ఆ ఆనందానికి కారణమైన నీకు ఆనందింపజేయాలి, నిన్ను కూడా తృప్తిపరచాలనే ఉద్దేశంతో ఉన్నట్టున్నాడు అన్నా. అంటే లేదండి నాకు ఇష్టం లేదు అట్లా తీసుకోవడం.
అది చెప్పాను నేను. కానీ ఈయన ఊరుకోలేదు. ఒక 10,000 రూపాయలు పంపించాను. అమ్మ నువ్వు దేనికైనా వాడుకో, నా తృప్తి కోసం పంపుతున్నాను నేను అని చెప్పాను. ఆ రకంగా కన్నడలోకి మొట్టమొదటి ట్రాన్స్లేట్ అయింది. ఇంకా తర్వాత పట్టుకున్నాడు అనమాట. సార్ మీ వల్ల కన్నడలోకి వచ్చింది, నాకు హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఇంకేం చేద్దాం, మలయాళంలోకి తెద్దాం సార్ అన్నాడు. ఓకే అన్న. మలయాళంలో కన్నం శివరామన్ అని నా మిత్రుడు అన్నాడు. కన్నం శివరామన్ నాస్తిక్ నేషన్ అనే ఒక ఇంటర్నెట్ బ్లాగ్ నడుపుతున్నాడు. అతను చూడండి, మీకు నాస్తిక్ నేషన్ అని కొడితే వస్తుంది, సైట్ వస్తుంది, వెబ్సైట్. అది నడుపుతున్నాడు. మా ఇంటికి 2-3 సార్లు వచ్చాడు. ఆ నాస్తిక్ నేషన్ అతనికి ఫోన్ చేసి, సార్ ఇట్లా ఉంటుంది మనకి, మరి ఏమైనా చేయగలరా అన్నాడు. పెరియారు కదా సార్, చేద్దాం అన్నాడు. అంటే నేను మళ్ళీ అడ్రస్ కన్నం శివరామ్ ఫోన్ నంబర్ అండి ఇది, అడ్రస్ ఇది, మీరు మాట్లాడండి. మాట్లాడి ఆయన చాలా అద్భుతంగా మాట్లాడతాడు ఇంగ్లీష్. కన్నం శివరామన్ చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడతాడు. ఈయన కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. దామోదర్ వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మళ్ళీ నాకు ఫోన్ చేశాడు, ఒప్పుకున్నారండి, శివరామన్ గారు ఒప్పుకున్నారు. వెంటనే పంపించాను, ఇంగ్లీష్ ఇది పంపించాను, దానికి మలయాళంలో చేయమన్నారు, చేస్తానన్నారు అని చెప్పాడు. చేశారు, అయిపోయింది. అది కూడా ప్రింట్ అయ్యి, ఆ ప్రింట్ అవడానికి కూడా మళ్ళీ ఈయనే డబ్బులు అది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ అడిగాను, నెక్స్ట్ ఏ భాషలోకి చేద్దాం సార్? ఒరియాలోకి చేద్దాం. ఒరియాలో ఎవరున్నారు? ప్రొఫెసర్ ధనేశ్వర సాహు, ఆయన నా మిత్రుడే. ఆ ధనేశ్వర సాహు గారిని సంప్రదించాం. ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్, ఉత్కళ్ యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఆయన రిటైర్ అయిన తర్వాత ఇట్లాగే బుక్స్ రాసుకుంటూ ఉన్నాడు. ఆయన కూడా మన గోరాగారి నాస్తిక్ కేంద్రంతో చాలా పరిచయం ఉన్నాయి, సుదీర్ఘ పరిచయం. ఆయనతో మాట్లాడితే చేద్దాం సార్, పెరియారు కదా చేద్దాం అన్నాడు. ఈయనకి అడ్రస్ ఇచ్చాను, మాట్లాడుకున్నాను. ఒరియాలో పబ్లిష్ అయ్యి, ట్రాన్స్లేషన్ అయింది, పబ్లిష్ అయింది. నెక్స్ట్ ఏంటి సార్ అన్నాడు మళ్ళీ నన్ను. నెక్స్ట్ ఏంటంటే పంజాబ్ లో చేద్దామా? పంజాబీ చేద్దాం, అక్కడ ఉన్నారు నా ఫ్రెండ్స్ అన్నాడు. చేద్దామండి అన్నాడు. పంజాబ్ లో హరిసింగ్ బిందర్ అని ఒక ఆయన అన్నాడు. మేము బిందర్ అంటాం. ఆయనకి చెప్పాను. చెప్తే పెరియార్ చేద్దాం సార్, మాకు తెలియదు, మాకు లేదు ఇక్కడ అట్లాంటి బుక్, చేద్దాం అన్నారు. ఇంగ్లీష్ పంపించాం. అది ట్రాన్స్లేషన్ అయింది, పబ్లిష్ కాలేదు. కారణం ఈయన అనారోగ్యంతో మనసు ఎక్కడ. అదొకటి అయింది. హిందీలో ట్రాన్స్లేషన్ అయింది. హిందీలో మా మిత్రుడు ఎంఎస్ఎన్ మూర్తి, మా మానవ వికాస్ వేదిక జనరల్ సెక్రటరీ, ఆయనే చేశాడు. అది అయిపోయింది, అది పబ్లిష్ కాదు. మరాఠీలో నా మిత్రుడు సుధీష్ గోడేరావు, మా ఫెరా జనరల్ సెక్రటరీ, ఆయన ట్రాన్స్లేషన్ చేశాడు. అది అట్లాగే. ఆయన హెల్త్ గనక బాగుండుంటే ఆ భాషల్లో కూడా అది స్క్రిప్ట్లు అయితే ఉన్నాయి. తర్వాత ఏదో రకంగా దాన్ని పబ్లిష్ చేసే పద్ధతి ఆలోచిస్తాం. మేము వీరమణి గారితో కూడా మాట్లాడతాము, పబ్లిష్ ఏదో రకంగా చెయ్యాలనే ఉంది మాకు. ఆ తర్వాత కొత్తగా మేము అంటే చనిపోవటానికి కొద్ది రోజుల ముందు, అంటే దాదాపు 3 నెలలు అట్లా ఉండొచ్చు టైము, అంతకు ముందు బెంగాల్ వాళ్ళతో మాట్లాడాను. బెంగాల్లో అస్సాం యూనివర్సిటీలో ప్రొఫెసర్, అస్సాంలో ఉంటాడు ఆయన, బెంగాలీ అతను, ప్రొఫెసర్ చార్వాక్ అతని పేరు, జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్. ఆయనతో నేను మాట్లాడాను. ఆయన మా ఇంటికి కూడా వచ్చాడు ఒకసారి. మాట్లాడినప్పుడు బెంగాల్లోకి నేను చెయ్యలేనండి, అంత టైం ఉండదు, కానీ నేను చేయిస్తానన్నాడు. ఓకే మంచిదండి, చేయించండి అన్నాను. అది ఆ మాటల్లో ఉంది, ఇంకా ఫైనల్ కాలేదు, అది కూడా అవుతుంది. సో ఈ విధంగా భారతదేశంలో ఉన్న ప్రముఖ భాషలు ఏవైతే ఉన్నాయో ఆ భాషలన్నింటిలోకి పెరియార్ని తీసుకువెళ్ళాలి అని తప్పించిన వ్యక్తే దామోదర్. అందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ప్రతి వారానికో 10 రోజులకో ఒకసారి మా ఇద్దరికి ఫోన్ మీటింగ్ ఉంటుంది, ఏదో ఒకటి మాట్లాడుతుంటాం. ఆయన పెద్దవాడు కావటం వల్ల చెప్పిన విషయాలే మళ్ళీ చెప్తుంటాడు. మా ఇద్దరికి అనుభవం, కృష్ణ మురళీధర్ గారికి నాకు చెప్తుంటే ఆయనకి చెప్పానని గుర్తుంటలేదు ఆయన, కానీ అవే చెప్తుంటాడు. మేము ఓపికగా వింటాం కాబట్టి చెప్తాడు. అదే సార్ ఎన్ని చెప్పారు సార్ మాకన్నా అనుకో, హర్ట్ అవుతాడేమోనని మేము నడకుండా వినూరుకుంటాం. ఆ ఓపిక మేము కూడా అలవాటు చేస్తాం. సో ఆ విధంగా ఆయన ఒక తపన పడ్డాడు, బాగా తప్పించాడు పెరియార్ ఆ వయసులో. అంటే లేట్ గా పెరియార్ గురించి తెలిసినా గానీ చాలా ఘాటుగా తెలుసుకున్నాడు, చాలా నీట్ గా వాటిని అనువాదం చేయించి పబ్లిష్ చేయించాడు. అది ఆయనకున్న ఘనత. చాలా విషయాలు మేము ముచ్చరించుకునేవాళ్ళం. ఆయన ఇంటికి రోజు తమిళ్ పేపర్ విడుదలై పత్రిక వస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఈవినింగ్ కల్లా వాళ్ళ ఇంటికి ఆ పత్రిక వస్తుంది. అలాగే తమిళంలో వచ్చే ఉన్మేయి అనేటువంటి, అంటే మన డీకే వాళ్ళు ప్రచురించేటువంటి ఉన్మేయి అనే మ్యాగజైన్. ఉన్మేయి అంటే సత్యం, ట్రూత్ అనమాట. అదొకటి. పెరియార్ పింజు అంటే చిల్డ్రన్స్ మ్యాగజైన్, బాలల పత్రిక. పింజు అంటే పిల్లవాడేనా, చిన్న పిల్లవాడిని పింజు అంటారు. సో ఈ మ్యాగజైన్స్ వస్తుండే. ఆయన ఈ విడుదలలో ఎప్పటికప్పుడు తమిళనాడులో జరుగుతున్న వాళ్ళ పార్టీకి సంబంధించిన న్యూస్ నాకు చేరేస్తుంది ఫోన్ ద్వారా. ఇవాళ ఇది వచ్చిందండి, మన వీరమణి గారు ఫలానా టౌన్ లో ప్రసంగించారు, ఆయనతో పాటు ఫలానా వాడు ఇంకా ప్రసంగించారని అట్లా చెప్తుండేవాడు. సో ఆ విధంగా మాకు అంత రిలేషన్ ఏర్పడింది మాకు ఈ కొద్ది కాలంలోనే, ఒక 6-7 సంవత్సరాల కాలంలోనే. ఆఖరికి కరోనా టైంలో కూడా మనకి 2020లో కరోనా స్టార్ట్ అయింది. ఆయన ఇంకా ఇల్లు వదిలి ఎటు పోకుండా ఇంట్లో ఉన్నాడు. ఉన్నప్పుడు ఏం తోచేది కాదు ఆయన. ఈ వార్తలు చూస్తూ, కరోనా గురించి వింటూ,
ఆందోళన పడుతూ సార్ మన వాళ్ళని జాగ్రత్తగా ఉండమనండి అని చెప్తూ ఇవన్నీ చేసేవాడు. అట్లా చేసినా కానీ మేము ఇద్దరిని పోగొట్టుకున్నాం. మీ అందరికీ తెలుసు, నాస్తిక వెంకన్న అండ్ ప్రొఫెసర్ విక్రమ్ వీళ్ళిద్దరిని మేము పోగొట్టుకున్నాం. ఆ విధంగా పోయినప్పుడు ఆయన కూడా చాలా బాధపడ్డాడు. మనవాడు ఒక్కడ పోయినా చాలా ఇబ్బంది సార్ మనకని చెప్పి చాలా బాధపడ్డాడు ఆయన. ఆ విధంగా సానుభూతి చూపించడం అనేటువంటి ఉండేది. పెరియార్ కోసం ఇంకా చెయ్యాలి అనేది ఉండేది ఆయనకి. గచ్చిబౌలి కాదు, దాన్ని ఏమంటారు, తెల్లాపూర్ అవతల 3 ఎకరాల పొలం ఉంది ఆయన. ఆ 3 ఎకరాల పొలంలో పెరియార్ తిడల్ లాంటిది కట్టించాలని ఆయన ఆలోచన చేశాడు. మన సారన్న కూడా చెప్పుంటాడు, పెరియార్ తిడల్ తమిళనాడులో చెన్నైలో ఉన్నటువంటి ఆ పెరియార్ తిడల్ లాంటిది ఒకటి కట్టించాలి, కట్టిస్తే బాగుంటదనే ప్లాన్ చేశాడు. కానీ ఎందుకో కుదరలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోవడమే కారణం అనుకున్నాను నేను. దాన్ని కొంచెంగా నాకు లీక్ చేశాడు, కానీ కంప్లీట్ గా అయితే నాకు పూర్తి కారణాలు తెలియదు. ఈ వయసులో నీకు ఎందుకు నాన్న అని వాళ్ళ అమ్మాయి ఒక రోజు గట్టిగా ఆయనతో వాదించింది. ఈ వయసులో ఎందుకు ఆ నిర్మాణాలు, కట్టడాలు చేయటాలు ఎందుకు నీకు అన్నాడు. వాళ్ళకి ఈయనకున్నంత ఆ పెరియార్ మీద అభిమానం గాని, ప్రచారం చేయాలనే కోరిక గాని లేదు. దాంతో వాళ్ళు అట్లా మాట్లాడతారు. ఎందుకు ఆయన లైబ్రరీస్ కి, అంటే గ్రంథాలయాలకి పుస్తకాలు ఇవ్వడం కోసం బండిల్స్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఒక రోజు వాళ్ళ అమ్మాయి విసుక్కుందట. ఏమిటిది, స్టోర్ రూమా ఇల్లా ఇది అని. అది కూడా చెప్పి బాధపడ్డాడు. మా ఇంట్లో ఇట్లా అంటున్నాడు. ఆ తర్వాత అది మానేశాడు. ఆ గ్రంథాలయాలకు పంపిణీ చేయడం ఇలాంటివన్నీ మానేశాడు. నా పుస్తకం చూసి మా ఇంటికి వచ్చాడని చెప్పాను కదా, అప్పుడు నా దగ్గర ఉన్నటువంటి నా రచనలు చూసి పిల్లలకి చాలా బాగుంటాయండి ఇవి, మీ రచనలు, మీ శైలి గాని, మీ భాష గాని చాలా బాగుంది అని చెప్పి ₹1,00,000 పెట్టి పుస్తకాలు కొన్నాడు మా దగ్గర. మానవ వికాస్ కొని లైబ్రరీస్ పంపిణీ చేశాడు. చివరికి కొన్ని మిగిలింటే అవన్నీ కూడా వాళ్ళ అమ్మాయి విసుక్కుంటే ఇంక నన్ను పిలిచి, సార్ ఈ ఎవరికన్నా మన వాళ్ళకి ఇచ్చేసేయండి, మిగిలిన ఇచ్చేసాడు. ఆ విధమైనటువంటి బాధతో చివరిలో ఉండేవాడు పాపం ఆయన. నాకు ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు కొంచెం విభేదించేవాడు. అదేంటంటే పూర్తిగా ఆయుర్వేదమో, ఆహార వైద్యమో, హోమియో వైద్యమో పనిచేయదు మనిషి, కానీ దాని మీద ఆయనకి చాలా అభిమానం. అంటే అది బాగా మంచిది అనేటువంటి ఒక ఉద్దేశం ఉండేది. ఆ వయసులో 70 ఏళ్ళు దాటిన తర్వాత ఆ వయసులో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఏదైతే ఉందో దాన్నే వాడితే బాగుంటుంది. ఆ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే మరి ప్రయోగపూర్వకంగా రుజువు చేయబడినటువంటి మందులు ఏ వైద్య విధానంలో ఉంటాయో ఆ వైద్యమే వాడితే బాగుంటుంది. కానీ ఆయన దాని పట్ల ఎందుకో కొంచెం ఇబ్బందిగా ఉండేవాడు. ఎవరు చెప్పారో ఏమిటో, ఎవరు చెప్పేది ఏమిటో, తమిళనాడులో ఆనయముత్తు అని, ఆయన పేరు ఆనయముత్తేనండి, ఆనయముత్తు అని ఒక నాన్ క్వాలిఫైడ్ ఆహారంతో రోగాలు తగ్గించేటువంటి ఒక ఆయన ఉండేవాడు. అది ఆయన ప్రభావం పడింది. ఆయన ఒక బుక్ రాశాడు. ఆ బుక్ ఈయన చాలా ప్రమాణంగా భావించేవారు. అది అందులో అదేంటంటే, ఇదిగో నువ్వు ఈ ఆహారం తింటే ఈ రోగం తగ్గుద్ది అని ఇట్లా ఉంటది అన్నమాట. ఎందుకు దాని మీద అంత ఆయనకి ప్రేమ అభిమానం కలిగింది, అతని మీద అభిమానం ఎందుకు కలిగింది అంటే, వీళ్ళ అన్న క్యాన్సర్ బారిన పడ్డాడట. పడితే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నయం చేశాడట. ఈయన అనేక హాస్పిటల్స్ తిరిగాడు, ఇంకెక్కడా నయం కాదు, ఆ క్యాన్సర్ తగ్గదు అనుకున్న దశలో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆహారం ద్వారా దాన్ని నయం చేశాడు. మా అన్న తగ్గిపోయిందండి, ఇప్పుడు బాగా ఆరోగ్యంగా చాలా కాలం జీవించాడు తర్వాత అని చెప్పేవాడు. అందుకని ఆయన పుస్తకాలను ఎట్లయినా జనానికి తెలియజేయాలండి. ఆ ఆహార వైద్యం అనేటువంటిది ఏదైతే ఉందో అది అందరికి తెలియజేయాలండి అని చాలా కోరికగా ఉండేది. నిజామాబాద్ లో కామారెడ్డి దగ్గర ఆయనకి పొలం ఉంది. ఒక 9 ఎకరాలు 10 ఎకరాలు 13 ఎకరాల పొలం ఉంది. ఆ 13 ఎకరాల పొలంలో ఆయన ఈ ఆహార వైద్యాన్ని తీసుకొచ్చే ఒక హాస్పిటల్ లాంటిది, క్లినిక్ లాంటిది పెట్టాలనుకున్నాడు. దాంట్లో ఏమి లేవు, పెద్ద పెద్ద చెట్లు, యూకలిప్టస్ చెట్లు అట్లాంటివి పెంచాడు. ల్యాండ్ అంతా ఒక ఇల్లు కట్టించి, గెస్ట్ హౌస్ లాంటిది ఒకటి కట్టించాడు. కట్టించి కామారెడ్డి ఆ చుట్టుపక్కల విలేజ్ల్లోకి వెళ్ళి ఈయనే స్వయంగా కారేసుకొని వెళ్ళి, అయ్యా మీరందరూ అదిగో అక్కడికి రండి, నేను ఒక డాక్టర్ని పిలిపిస్తాను, మీకు వైద్యం చేస్తారు, మీరేం పెద్ద ఖర్చు పెట్టక్కర్లేదు, మీ ఇంట్లో మీకు దొరికే ఆహార పదార్థాలతోనే తగ్గిపోతాయి అని చెబుతూ ఉంటే వాళ్ళు విని ఊరుకునేవాడు. ఎవ్వరు ఒక్కళ్ళన్నా వచ్చేవాడు కదా పేషెంట్. ఈయనేమో పాపం
ఆహార వైద్యంతో తనకు తెలిసినవన్నీ చెబుదామని చెప్పి అనుకొని ఎదురు చూస్తుండేవాడు. ఎవరు ఒక్కడ కూడా రాలేదు. దాంతో వాళ్ళని తిట్టేవాడు. ఇదేమిటండి వీళ్ళకి ఫ్రీగా నేను ఇవన్నీ చెప్తానంటే ఎవరు రారేంటండి అంటాడు. సో అదిగో అది మాత్రం దాని మీద బాగా ఇంట్రెస్ట్ చూపించాడు ఆయన. అందులో ఆయన నిరాశ నిస్పృహలే మిగిలినాయి. ఆ 13 ఎకరాలు ఇప్పుడు అట్లాగే ఉంది. ఆయన ఆశ నెరవేరలేదు. అసలు దాన్ని తీసేస్తానండి అని కూడా అన్నాడు ఒక 2 సందర్భాల్లో. ఎందుకంటే అంత దూరం నాకు అది అమ్మేస్తాను అని చెప్పాడు, కానీ అమ్మలేదు. మళ్ళీ అమ్మటానికి ఇష్టపడలేదు. ఆయన రెండు రకాల మాటలు మాట్లాడేవాడు. ఒక్కోసారి అమ్ముతాననేవాడు, ఒకసారి వద్దు అది ఏదో డెవలప్ చేస్తాను అక్కడ అనేవాడు. సో అదొకటి. ఇకపోతే హోమియో వైద్యం మీద కూడా ఆయనకి చాలా గురించి. పావులూరి కృష్ణ చౌదరి మీ అందరికీ వినే ఉంటారు. పావులూరి కృష్ణ చౌదరి ఈనాడులో హోమియో వైద్యం మీద కూడా చాలా కాలం రాశాడు. రామోజీరావు చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన. అదిగో ఆయన ఈయనకి ఇష్టమైన. ఈయన ఒకసారి ఏదో జబ్బు కోసం ఆయనకి వెళ్తే ఆయన జస్ట్ ఒక 2 రోజులకు 3 రోజులకు వాడమని పిలిచి ఇచ్చాడు. ఆ హోమియో పిలిచి తగ్గిపోయిందట. ఇంకంతే కృష్ణ చౌదరి గారికి చాలా బాగా నయమైంది. ఆయన బాగా చేశాడు. హోమియో కూడా మంచిదండి, పేదలకు పనికొస్తా వైద్యం అని చెప్పేవాడు. దానికి నేను చెప్పాను, ఇవన్నీ ల్యాబ్ లో రుజువైన వైద్య విధానాలు కావు మీరు చెప్పేవన్నీ. ల్యాబ్ లో మాకు డాక్టర్ పిఎం భార్గవ గారు హోమియో వైద్యుల్ని సవాల్ చేశాడు ఒకసారి హైదరాబాద్ లోని. ఆయన సిసిఎంబి డైరెక్టర్ గా రిటైర్ అయిన తర్వాత హోమియో వైద్యుల్ని సవాల్ చేశాడు. హోమియో మందు పని చేస్తుంది అని మీరు మా ల్యాబ్ లోకి వచ్చి నిరూపించండి, లేదా మేము రమ్మంటే మీ ల్యాబ్కి వస్తాం. అందులో ముందు ఉంది, అది పనిచేస్తుంది అనేది విషయాన్ని నిరూపించండి అని సవాల్ చేశాడు. ఆయన పెద్ద సైంటిస్ట్ భార్గవానికి. చేస్తే ఆయనకి సమాధానం చెప్పలేక ఆయన ఇంటి మీదకి దాడి చేశారు. సమాధానం చెప్పలేక ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా హోమియో మీద ఈ రకమైన ప్రచారం ఉంది, అది పనిచేయదు అని. కానీ అది ఆ పనిచేయదు అనే విషయాన్ని మనం చెబితే వాడు ఊరుకోదు. అందువల్ల ఏంటంటే ఈ రకమైనటువంటి ప్రచారాలు అంటే వైద్య విషయంలో ఆయన ఈ అశాస్త్రీయ వైద్యాలను నమ్మాడు అనేటువంటిది మాత్రం నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది, బాధ కలిగించేది. నేను డిస్కస్ చేసినా కూడా వినేవాడు కాదు. ఇదిగో ఇది ఆయనలో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి అశాస్త్రీయత అనేది ఆయన ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసింది అనేది నా అభిప్రాయం. ఎలా దెబ్బతీసింది అంటే ఆయనకి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చింది, ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ వస్తే వెళ్ళి హాస్పిటల్లోకి వెళ్ళి డాక్టర్స్ ఏది చెప్తే అది ట్రీట్మెంట్ చేయించుకోవాలి కదా. ల్యాబ్ లోకి వెళ్ళాడు, టెస్ట్ చేశారు, అది క్యాన్సర్ అని తేలిపోయింది. తేలిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా. దీనికి ఆహారంతోనే తగ్గిపోద్దండి అది ఒకటి. తర్వాత కిడ్నీస్ కి సంబంధించింది కూడా ఆయనకి ప్రాబ్లం వచ్చింది. ఒకదాని తర్వాత ఒకటి. ఈ దేనికి కూడా సరైన ట్రీట్మెంట్కి వెళ్ళేవాడు కాదు. ఇది కొద్దిగా మనం ఇబ్బందికరంగా ఆయన విషయంలో ఈ రకమైన అశాస్త్రీయత ఉందేమిటని బాధపడాల్సినటువంటి ఒక అంశం. మిత్రులారా, ఇంకా ఇట్లాంటివి మన హేతువాదులు నాస్తికులని చెప్పుకునే వాళ్ళల్లో కూడా కొంతమందిలో ఇప్పటికీ ఉన్నాయి ఇలాంటి నమ్మకాలు, వైద్య విధానాల మీద నమ్మకాలు. హోమియో అడ్వర్టైజ్మెంట్స్ మనకి టీవీల్లో వస్తుంటాయి, మీరు చూస్తుంటారు. ఏ మురళీమోహనో ఏ సినిమా యాక్టర్ కృష్ణో అడ్వర్టైజ్మెంట్ చేస్తూ హోమియో వైద్యం మా ఇంట్లో అందరం విశ్వసిస్తాం, మేము నమ్మాము మీరు నమ్మండి అని అంటారు. నమ్మటం ఏంటి? వైద్యాన్ని నమ్మటం ఏంటి? అది పని చేయాలి కానీ అది నమ్మితే తగ్గుతుందా? అట్లా బ్రతికే వాళ్ళు బ్రతుకుతారు వాళ్ళు. ఇదే విధంగా ఒక ప్రముఖ నాస్తికుడు హేతువాది తన ప్రాణాలు తీసుకున్నాడు ఇదే రకమైన నమ్మకాలతో. ఆయన ఎవరంటే వెనిగళ్ల సుబ్బారావు గారు. మీకు ఎవరికి తెలియకపోవచ్చు. బ్రాహ్మణిజం మీద దూకుడుగా మాట్లాడి అనేక సభల్లో పెళ్లి మంత్రాల బండారాన్ని, శ్రాద్ధ మంత్రాల బండారాన్ని బయటపెట్టి ప్రతి శనివారం మనకి టీవీల్లో రేడియోల్లో వస్తున్నటువంటి వెంకటేశ్వర సుప్రభాత శృంగారంలో ఉన్నటువంటి సెక్స్ ను కూడా బయటకు లాగి ఆయన సంస్కృత భాషలో నుంచి తెలుగులోకి వీడియోలు కూడా చేసినటువంటి వెనిగళ్ల సుబ్బారావు. ఆయన నాకు చాలా మిత్రుడు. వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఉంటున్నాడు హైదరాబాద్ లో, వెనిగళ్ల రాంబాబు. సినిమా పాటలు రాస్తుంటాడు. సో వీళ్ళిద్దరూ మా ఇంటికి చాలాసార్లు వచ్చినవాడు. ఆయన సేమ్ ఈ దామోదర్ గారు లాగానే ఆహార వైద్యం, మంతెన సూర్య సత్యనారాయణ రాజు ఉంటాడు కదా, అదిగో ఆ వైద్యాలు ఇలాంటివి నమ్ముకొని చివరికి జాండీస్ వస్తే ఆయనకి వైద్యం చేయించుకోకుండా ఈ ఆహార వైద్యాలు వీటిని నమ్ముకొని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వాటి మీద నమ్మకం ఎక్కువ. ఇవి నమ్మేవాడు కాదు. ఈ ఇంగ్లీష్ వైద్యాలన్నీ దోపిడీదారులు అండి, ఈ కంపెనీలోడు దోచుకోవడానికి మందులను తయారు చేస్తున్నారు అని చెప్పేవాడు. ఇదిగో ఇలాంటి ఇప్పుడు మిగిలిన వైద్య విధానాలు అవి కరెక్ట్ అయితే నమ్మటానికి మనకు అభ్యంతరం లేదు.
అవి ప్రయోగశాలల్లో రుజువై ఈ మందు ఇదిగో ఈ విధంగా పనిచేస్తని వాళ్ళు చెబితే అది నమ్మటానికి మనకి ఎందుకు అభ్యంతరం? కానీ అలా చేయరు. ఏ వైద్య విధానాలు చేయవు. ఒక్క ఇంగ్లీష్ మెడిసిన్ అని ఏదైతే అంటున్నాం, అల్లోపతి ఏదైతే అంటున్నాం, దానికి ఎవిడెన్స్ ఉంది. ప్రతిదానికి ఎవిడెన్స్ లేకుండా మందు బయటికి రాదు. అది నిరూపణ ఉంటుంది. మిగిలినవి లేవు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ అనే పేరుతో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది మోడీ వచ్చాక. ఆయుష్, ఆయుర్వేద, యునాని, యోగా, సిద్ధ, తర్వాత హోమియో, మొత్తం 7 రకాల వైద్య విధానాల్ని ప్రత్యామ్నాయ వైద్య విధానాలు, ఆల్టర్నేటివ్ మెడిసిన్ పేరుతో ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఇందులో ఏది కూడా ప్రయోగాలకు నిలబడేది కాదు. కనుక అటువంటి వైద్య విధానాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అసలైన అల్లోపతిని వాళ్ళకేమో తయారు చేయడానికి పర్మిషన్స్ ఇస్తుంది, వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తుంది డబ్బులు. కానీ ఈ వైద్య విధానాలను అమలుపరిచే వాళ్ళ దగ్గర డబ్బులు ట్యాక్సులు కలెక్ట్ చేయదు. సో అటువంటి వైద్య విధానాలు కావాలి. మన పరంపరగా వస్తున్న వైద్య విధానాలు, భారతీయ వైద్య విధానాలు అన్నట్టుగా ఆయుర్వేదాన్ని వీటిని ప్రమోట్ చేస్తూ ఆఖరికి మంత్ర వైద్యం కూడా వచ్చింది ఈ మధ్య. మంత్ర వైద్యం కనుక ఇటువంటి వాటిని నమ్మటం అనేటువంటిది మనకి సరైన యుక్తియుక్తం కాదు, అంటే సరైన పద్ధతి కాదు. మనకి ప్రతిదానికి రుజువులు అడిగేటువంటి వాళ్ళం మనం. నువ్వు ఈ విధంగా చెప్తున్నావు అంటే దానికి రుజువు ఏమిటి? దేవుడు ఉన్నాడు అంటున్నావు, రుజువు ఏమిటి? మంత్రాలు ఉన్నాయి అంటున్నావు, రుజువు చూపించు. చేతబడి ఉందంటున్నావు, బాణమత ఉందంటున్నావు, చెయ్యి, నా మీద చెయ్యి, రుజువు చెయ్యి అని మనం ప్రశ్నించేవాడు. ఈ ప్రశ్నించే ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీటిని కూడా ప్రశ్నించాలి. ఎందుకు ఈ వైద్య విధానాలు పని చెయ్యవు అని ఆ వైద్యులను అడగాలి. కానీ అది చెయ్యరు. ఎవరో పెద్దవాళ్ళు చెప్తేనో లేదా పక్క వాళ్ళు చెప్తేనో, తనకు నమ్మకస్తులైన వాడు చెప్తేనో అవి నిజమే కాబోలను. ఇలాంటి చేదస్థానం ఉండటం వల్ల మనం ఆరోగ్య విషయంలో చాలా ఫెయిల్ అవుతున్నాం. మన వాళ్ళు చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. అది మనం గమనించాల్సింది. జయగోపాల్ గారి విషయం ఒకటి చెప్పాలి నేను. జయగోపాల్ గారికి ఒకసారి ఆయనకి గుండె జబ్బు ఉండేది. గుండెలో 2-3 ఇవి ఉండేవి, హోల్స్ కాదు, బ్లాక్స్ ఉండేవి. డాక్టర్స్ ఎక్కువ కాలం ఉండడం అని చెప్పేశారు. కేర్ హాస్పిటల్ డాక్టర్స్ అక్కడ వైజాగ్ లో కేర్ హాస్పిటల్. అప్పుడు నేను బాణాసాలో ప్రెసిడెంట్ గా ఉండేవాడిని, రాష్ట్ర ప్రెసిడెంట్, ఉమ్మడి రాష్ట్రం. అది మాకు చాలా బాధేసింది. ఎట్లయినా ఈయనకి ఆ ఆసుపత్రిలో వైద్యం బ్రతికించాలని చెప్పి అప్పుడు ఎంతో తిరిగి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి డబ్బులు కలెక్ట్ చేసి ఆ కేర్ హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం ఆ రకంగా చేయటం వల్లే ఇంతకాలం బ్రతికాడు. దానికి మొత్తం ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. దానికి మొత్తం ఎవరెవరి దగ్గర ఎంత తీసుకొచ్చాము, ఎంత ఖర్చు పెట్టాము అవన్నీ ఆయనకి చూపించి ఆయన సంతకం కూడా చేశాడు. ఇది అప్రూవ్డ్ అని, ఇదంతా నిజమే అని ఆయన సంతకాలు కూడా చేశాడు. ఆ పేపర్లు కూడా ఉంది. అయితే అది ఎవిడెన్స్ బేస్డ్ వైద్యం. అంతకు ముందు ఆయన ఏం చేసేవాడంటే హోమియో డాక్టర్ల దగ్గరికి పోయేవాడు. హోమియో డాక్టర్ల దగ్గరికి పోతే వాళ్ళు అన్నిటికీ తెల్లగోళీలు వేస్తుంటారు కదా, అన్నిటికీ తెల్లవే వేస్తారు, మెడిసిన్ వేరే ఉందని చెప్తుంటారు. కానీ తగ్గేది కాదు. నడుస్తూ అంత దూరం నడిచేసరికి ఆయాసం వచ్చాడు, కూర్చుండిపోయేవాడు. ఈ బాధ చూడలేక మేము ఆ పని చేయాలి. ఆయన ఏంటంటే పేదరికం కాబట్టి హాస్పిటల్కి వెళ్తే ఇంత డబ్బు నేను పెట్టలేను అని బాధపడి ఆ విధంగా చేశాడు. ఆ హోమియోతోనే సరిపెట్టుకునేవాడు. అది తప్పు అని చెప్పి మేము అనుకుని మేము ఇట్లా కలెక్ట్ చేయాల్సి, అదే గనక నమ్మి ఉన్నట్టయితే ఆయన అప్పుడే మనకు దక్కేవాడు కాదు. అంత ఆ విధమైనటువంటిది ఉండకూడదు మనలో. సరే, డబ్బు ఇప్పుడు ఈ వైద్యం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా డబ్బులు పెట్టడం అంటే అందరి వల్ల కాదు, పేదల వల్ల అసలే కాదు. కాబట్టి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఉచిత వైద్యం అందరికీ అందాలి అనేటువంటిది డిమాండ్ చేసి సాధించుకోవాలి తప్ప ఈ విధంగా మనం చేసి ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది సరే. అందులో హేతువాదులు మెయిన్ గా దామోదర్ గారు ఈ విషయంలో మాత్రం నాకు ఆయనకి భేదాభిప్రాయాలు ఉండేవి. లేదండి మీకు తెలియదండి అనేవాడు. సరే పెద్దవాడు, నేను కాముగా ఉండేవాడిని. ఒక 2 మాటలు అన్న తర్వాత కాముగా నా అభిప్రాయం చెప్పేస్తాను, ఇంక వినప్పుడు కాముగా ఉంటామేమని చేసి ఆయన ఎందుకు ఆ వయసులో ఇబ్బంది పెట్టాలి ఆర్గ్యుమెంట్ తో. ఆ విధంగా చేశాము. ఏదేమైనా సరే ఆయన చేసిన కృషి, మన భావజాల ప్రచారానికి దామోదర్ గారు చేసిన కృషి మాత్రం చాలా విలువైంది. చాలా మంది ఉంటారు ఈవేళ మన సంస్థల్లో గాని బయట సంస్థలకు బయట గాని డబ్బులున్న వాళ్ళు, ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఎవరు కూడా ఉద్యమాలకి ఇలా ఖర్చు పెట్టరు. భావజాల ప్రచారానికి ఈ విధంగా ఖర్చు పెట్టరు. జేబులోంచి తీరు డబ్బులు. కొంతమంది ఉన్నారు ఇప్పటికీ నాకు తెలిసి, ₹1 కూడా బయటికి తీరు. ఏం చేసుకుంటారు? ఆ పిల్లలకి ఇస్తారు. పిల్లలకే బోల్డ్ ఆస్తులు. ఇప్పుడు దామోదర్ గారి అమ్మాయికి కానీ వాళ్ళ అల్లుడికి కానీ పెద్ద బిజినెస్, బాట్లర్ బిజినెస్. గ్రానైట్ రాడ్లు ఉంటాయి కదా, అవి ఇక్కడి నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తారు ఆయన. ఎంత బిజినెస్, 100 కోట్లు వస్తాయి బిజినెస్. వాళ్ళకి డబ్బులు అవసరం లేదు, ఈయన ఇవ్వాల్సిన అవసరం లేదు. అది అట్లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళు ఉద్యమాలని ఆదుకోవటానికి ఏదో చెయ్యాలి. కష్టపడి మనందరం పనిచేస్తున్నాం. పనిచేస్తున్నప్పుడు అలాంటి ఉద్యమాలకి మనం ఏదైనా చేద్దాం, మన వంతు ఏదైనా చేద్దాం అనేటువంటి స్పృహ ఉండాలి. తమిళనాడులో ఉంది ఆ స్పృహ, మనకి ఇంకా రాలా. తమిళనాడులో పెరియార్ మూవ్మెంట్ కి వాళ్ళ ఆస్తులను మొత్తం రాసిచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. మీకు అక్కడికి వెళ్తే ఆ పని మనకి ఇక్కడ మల్లాది సుబ్బమ్మ చేసి, ఇక్కడ నాకు వాళ్ళు తప్ప ఇంకెవరు కనపడతారు. ఆస్తి మొత్తం నా ఆస్తి మొత్తం నా ఉద్యమానిదే, మా పిల్లలది కాదు అని చెప్పి
పిల్లలందరితో సంతకాలు తీయించుకొని ఒక వీలునామా రాయించుకొని ₹1 కూడా మీకు ఇవ్వను అని చెప్తే దానికి అందరూ ఒప్పుకొని సంతకాలు చేసిన ఆ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆ పని ఆమె చేసింది. చాలా సంఘాలకు ఇచ్చింది, మాకే కాదు చాలా సంఘాలకు ఇచ్చింది ఇక్కడ. అందువల్ల ఏంటంటే అదొక మానసిక స్థితి, ఉద్యమాల పట్ల కమిట్మెంట్. నీకు ఫారిన్ కంట్రీస్ లో ఇలాంటివి కనిపిస్తాయి. మీకు అమెరికా లాంటి, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ఆస్తులు మొత్తం ఉద్యమాలకు చేసిన వాళ్ళు ఉంటారు. అట్లాగే ఇక్కడ కూడా తమిళనాడులో కూడా అదే జరుగుతుంది. వాళ్ళంతా వాలంటరీగా చనిపోయేంత వరకు వాలంటరీగా పనిచేస్తారు ఉద్యమాల్లో. వాళ్ళ ఆస్తులు ఉంచుకొని కూడా పనిచేస్తారు, ఆస్తులు ఇచ్చి కూడా. అంత గౌరవప్రదంగా వాళ్ళు చూస్తారు ఉద్యమాలు. ఆ చైతన్యం ఇక్కడ రాలేదు. అందువల్ల ఇది కుండలో ఉండాలా, కుర్రోడు మాత్రం బలంగా ఉండాలంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. కుండలో కూడు తింటే కదా వాడు బలం వచ్చేది. అది అట్లాగే ఉండాలి, ఇది బలంగా ఉండాలని అనుకునే వాళ్ళు ఉద్యమాలను విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, వీళ్ళు సరిగ్గా చేయట్లేదు, నువ్వేం చేస్తున్నావు అనేది ప్రశ్నించుకోరు. ఇదిగో ఇలాంటివన్నీ కూడా దామోదర్ గారిని చూసి నేర్చుకోవాలి. ఆయన బ్రతికినంత కాలం తనకు వచ్చిన డబ్బులు ఇలా ఖర్చు పెడుతూనే వచ్చాడు. పెరియార్ భావజాల ప్రచారానికి ఆయన ఇలాంటి ఇంకా ఉంటే బాగుండేదని నాకు ఇంకా ఎక్కువ చేస్తాడని అనిపించేది. పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని, ఈవేళ మనకి గ్రంథాలయ ఉద్యమాలు మళ్ళీ మొదలవుతున్నాయి. మనందరం చూస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రాల్లో గ్రంథాలయ ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కదా. మన గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు దానిలో బాగా భాగస్వామ్యంతో తీసుకుంటున్నాడు. అదిగో ఆ గ్రంథాలయ ఉద్యమం మళ్ళీ రావటం అనేటువంటిది ఒక మంచి పరిణామం. దామోదర్ గారు ఆయన చిన్నప్పటి నుంచి చేశాడు. అది మనం ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది. ఇక్కడికి హైదరాబాద్ రాకముందు నుంచి, అరకోణంలో ఆయన ఉన్నప్పటి నుంచి అక్కడ లైబ్రరీస్ కూడా తమిళ పుస్తకాలు ఇచ్చేవాళ్ళు లైబ్రరీస్. ఆ హిస్టరీ అంతా కూడా మేము మా స్వేచ్ఛాలోచన పత్రికలో 2 సార్లు ఆయన ఇంటర్వ్యూ చేసి వేశాం. 2 దఫాలుగా. ఒకసారి నేను చేశాను ఇంటర్వ్యూ, ఒకసారి మా భాస్కర్ చేశాడు. ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలన్నీ మేము రికార్డ్ చేసి ఉంచాం. ఇంకో విషయం, స్వేచ్ఛాలోచన పత్రికకి ఆయన వ్యాసాలు పంపాడు. మేము 18 వ్యాసాలు పబ్లిష్ చేసాం. ఆయన ఒక పేజీలోనే రాస్తాడు, వాస్తును నమ్ముకోవటం దండగా అంటాడు. ఎందుకు అనేదానికి ఆయన ఎక్స్పీరియన్స్ తో కలిపి అందులో వాస్తు వల్ల వచ్చే నష్టాలు ఏంటో రాస్తాడు. అంటే వాస్తు అట్లా ప్రతిదీ. రోడ్లని కలుషితం చేయటం చట్ట వ్యతిరేక చర్య అంటాడు. రోడ్ల మీద శవాలను తీసుకెళ్లేటప్పుడు పూలు జల్లుతూ, అవి జల్లుతూ, ఇవి జల్లుతూ తీసుకెళ్తుంటారు. ఎవరిచ్చారు వాళ్ళకి ఆ హక్కు? అది పబ్లిక్ ప్రాపర్టీ రోడ్లు అనేవి. ఆ రకంగా పూలు జల్లుతాయి పోవటం వల్ల ఎన్ని వెహికల్స్ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి తప్పు అని చెప్పి ఆయన ఆర్టికల్స్ రాశాడు. ఇట్లా చేశాడు. ఇంకా ఉన్నాయి, 30 దాకా ఉన్నాయి. ఇంకా మేము కొన్ని అట్లా ఉంచాం, అవి వేయలేదు తర్వాత. సో ఇట్లా ఆయన రాశాడు. అందువల్ల ఒక సామాజిక చైతన్యం అనేటువంటిది నింపుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి దామోదర్ గారు. ఈ రోజు పబ్లిక్ గా మేము ఆయన సంస్మరణ సభను పెట్టలేకపోయాం, ఆన్లైన్ లో పెట్టుకున్నాం, కానీ ఇట్లా పెట్టలేకపోయాం. ఈ ఏర్పాటు చేసి మనల్ని అందరినీ ఇక్కడికి రప్పించినందుకు సారయ్యని అభినందిస్తూ, భారత నాస్తిక సమాజాన్ని అభినందిస్తూ విరమిస్తున్నాను.